ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. వీరు చేసుకున్న పుణ్యం వల్ల వీరి జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. వీరి జీవితంలో ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఎన్నో శుభవార్తలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ రాశి వారిని రాజయోగం వరించబోతోంది. అయితే ఈ రాశివారు ఫిబ్రవరి 25 తర్వాత ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులతో వీరిని రాజయోగం ఎలా వరించబోతోంది అనే వివరాలతో పాటుగా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న పనులు సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అంటే చాలా ఇష్టం. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం బద్ధకం. దీని కారణంగా వీరు పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు కూడా గురవుతారు. అలాగే వీరికి కోపం, మొండితనం కూడా అధికంగా ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, మంచి స్థానాన్ని ఆశిస్తారు. అలాగే ఇతరుల మాటను లెక్క పెట్టరు. తాము చేయాలనుకున్న పనులు ఎవరు ఏమన్నా కూడా వినకుండా పూర్తి చేస్తారు. వీరు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పవచ్చు. వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలు సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు. ఈ రాశివారు ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీస్సులతో రాజయోగాన్ని పొందబోతున్నారు. వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార పరంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి పెట్టుబడికి అవసరమైన డబ్బులు రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందబోతున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు పొందబోతున్నారు. అయితే ఉద్యోగస్తులకు పనిభారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం ద్వారా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు.
ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరంగా ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసేటటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులు వారి కెరీర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహాయాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వారి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏ సందర్భంలోనూ తల్లి మాటకు ఎదురు చెప్పరు. అయితే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామికి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించండి. అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈ రాశివారు సంతానపరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే పొట్ట, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంగా అధిక ఉష్ణం, జలుబు, దగ్గు, తలపోటు వంటి చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత ఆర్థికంగా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలం కాదు. ముఖ్యంగా స్థిరాస్తుల అభివృద్ధికి ప్రయత్నాలు అంతగా ఫలించవు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అలాగే ఈ సమయంలో ఈ రాశివారు అనవసరమైన ఖర్చులను కూడా అధికంగా చేసే అవకాశం ఉంటుంది. విందు వినోదాల కొరకు అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఈ రాశివారు ఫిబ్రవరి 25 తర్వాత జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆవు పాలు, తేనెతో అభిషేకాన్ని చేయించాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 ఆవ నూనె దీపాలను వెలిగించాలి. చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని కలిపి ఆహారంగా పెట్టాలి. గోమాతకు నానబెట్టిన కందులు తినిపించాలి. పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. వీలైతే రక్తదానాన్ని చేయండి. అలాగే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఈ రాశి వారికి రాజయోగం ఏ విధంగా వరించనుంది, అలాగే వీరు ఫిబ్రవరి 25 తర్వాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.